తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న, 2026 మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా, కానీ చాలా మందికి ఆ కోరుకుంటుంది. ఇయర్ ఎండింగ్ అయిపోయింది, 2026 ఎలా ఉంటుందో. ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే 2025 చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది. అసలు ఎలా చూడాలి 2026? మీరేం చెప్తారు? ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను. ఎందుకంటే ఎన్ని ప్రెడిక్షన్స్ ప్రతిదీ నిజం అవుతూ వచ్చాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అందులో మేము ఉన్నాము. కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో. మరి 2026ని ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతోంది అంటే? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సందర్శనం వితనుతే పితృదేవనృణాం మాసాబ్దవాసరదళైరథవోర్ధ్వగం యత్ సవ్యం క్వచిదుపైత్యపసవ్యమేకం జ్యోతిఃపరం దిశతు వత్స్వమితాం శ్రియం నః. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే. 2026 బాగా గుర్తుపెట్టుకోండి. 2026వ సంవత్సరము నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ విశ్వావసనామ సంవత్సరం 2025 జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను. జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది. అందుకే 2025లో పెద్ద యుద్ధాలు జరిగాయి, పేలుళ్ళు జరిగాయి, దుర్మార్గులు చాలా మంది చనిపోయారు. తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి, యాక్సిడెంట్లు అయ్యాయి, అన్నీ అయ్యాయి. ఓకే, 2026 జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి. సో నేను చెప్పేది జూలై వరకు, జూలై తర్వాత ఇంకోటి రెండు థియరీస్ వస్తాయి. ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను. మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి, ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఏది చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారో లేదో తెలియదు, కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది. అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాల్కులేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము, లేకపోతే మనకి ధనత్రయోదశి, లేకపోతే వసంత పంచమి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా 12-12కి. ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాశిఫలం. అంటే అందరి జీవితాలు ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు చెప్తాను, అంటే పెద్ద ఏకాదశి వరకు. ఇక అనుకోండి వరలక్ష్మి వ్రతం అనుకోండి, ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు. ఎవరెవరి జీవితాలు మారుస్తుంది అది కూడా చెప్తాను. ఈ ప్రెడిక్షన్స్ అని డిసెంబర్ 5 నుంచి క్యాలిక్యులేషన్ వేసుకోండి, దాని ముందు అయితే కాదు. డిసెంబర్ 5 నుంచి వ్యాలిడేటెడ్. ఇప్పుడు చెప్పే డిసెంబర్ 5 నుంచి జూలై 24 లేదా ఆగస్ట్ 1 వరకు అనుకోండి. ఇక 2026 ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతారు? ధనస్సు రాశికి సౌభాగ్య యోగ సిద్ధి ఈ సంవత్సరం ఉంది. ముఖ్యంగా స్త్రీలకండి భయంకరంగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. కాకపోతే వాళ్ళు నవ్వాలి, తక్కువగా మాట్లాడాలి, అదే కండిషన్. మా గీతాంజలి గారు నవ్వినట్టే నవ్వాలి, తక్కువగా మాట్లాడాలి, అంతే. ఇంకోటి మూలా నక్షత్రం వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే ఈ సంవత్సరం వాళ్ళకి అంత లాభం. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి. అందరూ, అందులో మహిళలు కీలకం. మూలా నక్షత్రం ఆడోళ్ళు అంటే భయపడాలి, వాళ్ళకి నమస్కారం చేయి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. మూలా నక్షత్రంలో ఏ స్త్రీ జన్మించినా ఆ స్త్రీతో ఎప్పుడూ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. అమ్మా నమస్తే, మీరు చెప్పినట్టే చేద్దాం అనాలి, అంతే అనాలి, వెళ్ళిపోవాలి, అంతే. ఎందుకోసం అంటే సునామీకి ఎవడు ఎదురు సునామీకి ఎదురు అలా చెప్తున్నారా? కాబట్టి మూలా నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం మాత్రం అదృష్ట యోగం ఉంది, సౌభాగ్య యోగం ఉంది. వివాహం జరుగుతుంది, ధన సంపద వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అన్ని బాగా ఉంటాయి, చాలా మంచిగా ఉంది వీళ్ళకి. అండ్ వీళ్ళకి పిల్లల వల్ల కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, సంపద కూడా పెరుగుతుంది. పూర్వము ఏవైతే కోల్పోయిన వస్తువులు కూడా వీళ్ళకి తిరిగి దొరుకుతాయి, మనుషులు కూడా తిరిగి దొరుకుతారు. 10th క్లాస్ ప్రేమలు మళ్ళీ చిగురిస్తాయి, వీళ్ళకి జరుగుతాయి. ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరము
వెరైటీగా ఉంటుంది వాళ్ళకి. లైఫ్ లో ఏమి వాళ్ళు ఊహించారో అవన్నీ కూడా జరుగుతాయి. ఆర్థికంగా ఆర్థికంగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే అన్నదమ్ముల మధ్యన మాత్రం కలహాలు బాగా ఏర్పడతాయి. అన్నదమ్ములు మాత్రం కాస్త సౌమ్యంగా ఉండండి. అన్నదమ్ములు అక్క చెల్లెలు సౌమ్యంగా ఉండండి. అంతకుమించి ఏం లేదు. ఈసారి ధనుసు రాశి వాళ్ళు చాలా బాగుంది. ఈసారి లక్ టైం కూడా ధనుసుకి. కాకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి వస్తాయి, ట్రావెలింగ్ బిజినెస్ కలిసి వస్తుంది, ఫారిన్ టూర్స్ కలిసి వస్తాయి. అంత బాగుంది. ధనుసు రాశి బాగానే ఉంది. కాకపోతే ఏదున్నా వరలక్ష్మి వ్రతం వరకు మాత్రమే. వరలక్ష్మి వ్రతం అయిపోయింది అని అంటే లక్ష్మీదేవి టాటా చెప్తుంది. ఈ లోపల లక్ష్మీదేవి కాళ్ళు పట్టుకొని ఇంట్లోనే దగ్గర ఉండేటట్టు ప్రార్థన చేసుకోండి. మీరు కరెక్ట్గా లక్ష్మీదేవికి రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి, వెళ్ళిపోతుందా, అమ్మ వెళ్ళిపోతుంది. ప్రథమార్థం జాగ్రత్తగా ఉండాలి. అందుకే సైలెన్స్ ఉండండి అని చెప్తాను. వినండి, ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. అండ్ గివ్ రెస్పెక్ట్ టు ద అదర్స్ ఒపీనియన్. వేరే వాళ్ళు ఏదైనా ఒపీనియన్ చెప్తే వినండి. నీకు నచ్చిందే నువ్వు చేస్తావు, అది నాకు తెలుసు, కాకపోతే కొంచెం విను. అది అంటే ఎదుటి వ్యక్తి ఈగో సాటిస్ఫై చేయడం వల్ల మనకు కొన్ని లాభాలు జరుగుతాయి. అది ఈ సంవత్సరం మాత్రం ధనుసు రాశి వరకు అయితే జరుగుతుంది. 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి.